మన పిల్లలు తెలంగాణ రాష్ట్రం నుండి 80% మంది పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఏర్పాటు చేసి సుమారు 160 నుంచి 200 కోట్ల వరకు అంచనాలతోని ఒక 25 ఎకరాల లోపల బిల్డింగ్ ఏర్పాటు చేసి దాంట్లో క్రీడా మైదానం ఏర్పాటు చేసి అన్ని వర్గాల పిల్లలు ఒకటే చోటు కూర్చొని చదువుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క ఆలోచన విధానం అమలు చేస్తుంటే, గొప్పగా పిల్లల దగ్గరికి నేరుగా పోయి మాట్లాడుతుంటే, పేద పిల్లల మధ్య కూర్చొని భోజనం చేస్తుంటే ప్రజల నుంచి ఏ విధమైన గొప్ప ఆదరణ వస్తుంది. ఓర్చుకోలేక కళ్ళ ఏదైతే కారం జల్లే విధంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడతారు, వారి యొక్క నాయకత్వం మాట్లాడుతుంది. ఈరోజు మేము చెప్తున్నాం, ఆ వర్గానికి చెందిన వారిగా శాసనసభ్యుడిగా ప్రభుత్వ నేను కానీ మా ఎమ్మెల్యే గారు మా డాక్టర్ గారు ఉన్నతమైన చదువుకున్నటువంటి మా డాక్టర్ గారు ఆ వర్గానికి చెందినవాడు మా మానకొండ ఎమ్మెల్యే గారు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయినాం. వందలాది మంది మా పిల్లలను తీసుకొని వచ్చి మా పిల్లలకు ఏదైతే ప్రతిభ పురస్కార్ అవార్డ్స్ నగద్ అవార్డ్స్ మేము శాసనసభలందరూ డయాస్ మీద కూర్చొని ఎంపీలను కూర్చొని గౌరవ మంత్రివర్యులు గౌరవ చీఫ్ మినిస్టర్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మేమందరం మా పిల్లల్ని ఆదరించి వాళ్ళకి ప్రతిభ ఇచ్చి ప్రోత్సహించి వారికి గొప్పగా మేము ఆదరిస్తే మీరు మాట్లాడే మాటలు ఇదా? 40 కోట్లది 60 కోట్లు ఎట్లయింది, 60 కోట్లది 100 కోట్లు ఎట్లయింది, 100 కోట్లది 130 కోట్లు అంటే అది మీరే చెప్పాలి, కేసీఆర్ చెప్పాలి, హరీష్ రావు చెప్పాలి. ఎందుకంటే కమిషన్లు ఈ రేట్లు పెంచడం అనేది బాగా తెలుసు కదా, దాంట్లో డాక్టరేట్స్ కదా మీరంతా కూడా. మాట్లాడటానికి కొంచెం సొయ్యి ఉండాలి. ఈరోజు మీరు అధికారంలో 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది కదా, మేము అన్నామా మా ఎస్సీలకు సంబంధించిన పిల్లలకు హాస్టల్స్ కట్టియం కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయంగా కానీ, కేజీటీ పీజీజీ ఏర్పాటు చేసే విషయంలో కానీ, డైట్ ఛార్జీలు పెంచే విషయంలో కానీ. ఈరోజు చూడండి, మీరు పోయిన సంవత్సరం ఇదే జూన్లో స్కూల్ స్టార్ట్ కాకపోతే పిల్లలకు యూనిఫామ్స్ వచ్చినాయి, బుక్స్ వచ్చినాయి గవర్నమెంట్ స్కూల్స్లలో. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికమైనటువంటి భారం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఉన్నా, రాష్ట్రంలో రాచరికమైనటువంటి ఆర్థిక వ్యవస్థ సృష్టించిపోయినా కూడా ఎంత ఇబ్బందులున్నా ఎదుర్కొని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ చీఫ్ మినిస్టర్ గారు మంత్రులతో కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే పిల్లలు చదువు